హలో హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే ఈ చిన్న వీడియోతో అయితే మేము ముందరికి వచ్చాను. నేనైతే ఈరోజైతే కంది గింజల పులుసు అయితే చేశానండి. ఇవి సేలో పండినట్టండి కంది గింజలు, నాటుకాయలు, హైబ్రిడ్ అయితే కాదు, నాటు కంది గింజలు అయితే పులుసు పోసాను. మామూలుగా కందికాయలు హైబ్రిడ్వి ఉడికినట్టుకి దీనికి చాలా తేడా. ఇవి చాలా టైం తీసుకుంటే 3 విజిల్స్ అయితే 5 విజిల్స్ అట్లా పెట్టాలా. నేనైతే ఇవైతే కంది గింజలు ఉడికిపోయాయి. ఇప్పుడైతే లాస్ట్లో ఫైనల్గా కొంచెం పల్లి పౌడర్ వేసి ఒక 10 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టేసి అయితే కనుక ఆఫ్ చేసుకుంటే కంది గింజల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి, స్టవ్ మీద అయితే పెట్టాను. ఒక 10 మినిట్స్ ఉన్నిచ్చేస్తే చిటికాయల పౌడర్ వేసిందానా, పల్లి పౌడర్ వేసిందానా కొద్దిసేపు ఒక 10 మినిట్స్ ఉన్నిచ్చి స్టాప్ చేసేస్తే కందికాయల పులుసు అయితే రెడీ అయిపోతుంది.